జీహెచ్ఎంసీ విస్తరణ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి. విస్తరణ జరిగితే అనేక పరిశ్రమలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ జాయింట్ కమిషనర్ ఆఫీసులు నిర్మిస్తే పరిపాలనకు ఇబ్బందిగా ఉండదన్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి సరైన ఫండ్స్, పవర్స్ ఇస్తే హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుందంటున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. శివారు ప్రాంతాలను సుమారుగా 27 ప్రాంతాలను అంటే మున్సిపల్ కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి ఆ మున్సిపాలిటీలను పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసేందుకైతే ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకుంది, నిర్ణయం కూడా తీసుకుంది. సో ఇది ఇంకా ఒక 1 year వరకు కూడా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ నిజంగానే ఆ మున్సిపాలిటీ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ అవుతే, విలీనం అవుతే నిజంగా న్యాయం జరుగుతుందా, అంటే వాళ్ళకి ఏమైనా లాభం చేకూరుతుందా, సో చేకూరితే ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, అలాగే నష్టం ఉంటే ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయి. సో ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ఉన్నారు. సో హలో సార్. హలో సార్, ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది, ఈ మున్సిపాలిటీ అంటే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పి. సో ఇప్పుడు చాలామంది కూడా ప్రజలు కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు కావచ్చు, విలీనం వల్ల ప్రజలకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ ఉన్నారు. సో ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది ఒకవేళ జరిగితే? జిహెచ్ఎంసీకిను ఓఆర్ఆర్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి డెవలప్ కావడం లేదు. డ్రైనేజ్ వ్యవస్థని కావచ్చు, డ్రింకింగ్ వాటరే కావచ్చు, డెవలప్ కావడం లేదు. కాబట్టి దాన్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేసినట్టయితే పెద్ద ఏరియా ఉంటుంది, డెవలప్ అవుతుంది అన్నది ఒకటి కాన్సెప్ట్ ఉంది. సో అది థియరిటికల్గా అంటే పేపర్ మీద చూస్తే నిజమే పెద్దగా ఉంటుంది, ప్రభుత్వం కూడా డబ్బులు రిలీజ్ చేస్తుంది, ఫండ్స్ డెవలప్ అవుతుందని. ఇది ఒకటి. అయితే రెండోది ఏంటంటే మరి పాలన వ్యవస్థ ఏ విధంగా కావాలి. ఇప్పుడున్న 150 వాళ్ళతోనే సతమతం అవుతున్నారు. కమిషనర్ 150 వాళ్ళు మేనేజ్ చేసే పరిస్థితిలో లేదు. సో ఇంకా చాలా ఏరియాస్ వచ్చి కలిస్తే అంటే 2700 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా అవుతుంది అంటున్నారు. దాంట్లో సుమారుగా 28 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు, 6 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ విధంగా చూస్తే దేశంలో కొన్ని చిన్న రాష్ట్రాల కంటే ఇది పెద్దగా ఉంటుంది. జిహెచ్ఎంసీ 2 కోట్ల పైన జనాభా ఉంటుంది అనమాట. సో మరి దీన్ని ఎట్లా పాలన ఎలా చేస్తారంటే మోడల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు పోలీస్ వ్యవస్థలో 3 కమిషనరేట్స్ ఉన్నాయి. అట్లాగే దీన్ని 4-5 భాగాలు చేసి ప్రతిదానికి ఒక అడిషనల్ కమిషనర్ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ను వాళ్ళకు ఇండిపెండెంట్ పవర్స్ ఇచ్చినట్టయితే అన్ని శాంక్షన్స్ అవన్నీ ప్రతిదానికి మళ్ళీ జిహెచ్ఎంసీకి రావాల్సిన పని లేదు, అక్కడనే వాళ్ళు తీసుకుంటారు. ఓన్లీ ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్న జిహెచ్ఎంసీ ఏదైతే ఉంటుందో అక్కడ సీనియర్ ఆఫీసర్స్ ప్రభుత్వంతో లైజన్గా అంటే కరస్పాండెన్స్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అవి అలా చూసుకుంటే బాగుంటుంది అన్నది రకరకాలుగా ప్లాన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కు 1954 లోపల చట్టం వచ్చింది. అది అమెండ్మెంట్ చేసినా కానీ సరిగా లేదు ఇప్పటికి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది పెద్దగా అవుతుందో కొత్త చట్టం తీసుకురావాలి. ఇంకోటి గమ్మత్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2 చట్టాలు ఉన్నాయి మనకు. జిహెచ్ఎంసీ చట్టం వేరే ఉంది, మున్సిపాలిటీస్ చట్టం వేరే ఉంది. సో ఇవన్నీ కలిపి ఒకటే చట్టం తెస్తే బాగుంటుందని. ఇకపోతే ప్రజలకు లాభమా నష్టమా అన్నది అంటే ప్రభుత్వం తగినన్ని ఫండ్స్ ఇచ్చినట్టయితే ప్రజలకు లాభమే ఉంటుంది. ఎందుకంటే క్విక్ డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళ ల్యాండ్స్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్ మన రెంట్ రేట్స్ పెరుగుతాయి, కొత్త బిల్డింగ్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇది లాభమే. ఇక నష్టం కొందరు అనుకునేది ఏంటంటే వాళ్ళకు ట్యాక్స్ పెరుగుతుందని. అది సరి అయింది కాదు. ఎందుకంటే ట్యాక్స్ అనేది మొత్తం స్టేట్కి ఒకటే పద్ధతిలో ఉంటుంది అనమాట, స్క్వేర్ ఫీట్ మీదకి వెళ్ళు. అంటే చాలా మంది ప్రజలకు సార్ మున్సిపాలిటీ ట్యాక్స్ ఒక విధంగా ఉంటుంది, అలాగే ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ట్యాక్స్ వేరే విధంగా ఉంటుంది అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ట్యాక్స్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు రెంటల్ వాల్యూ మీద ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటే మోడల్లో బిల్డింగ్ ఉంది, కానీ నాకు ఎక్కువ రెంట్ వస్తుంటే నేను ఎక్కువ ట్యాక్స్ కట్టాలా, మీకు తక్కువ రెంట్ వస్తుంటే తక్కువ ట్యాక్స్ కడతారు. అట్లాగే ఇప్పుడు శివారు మున్సిపాలిటీస్ లోపల ఈ పబ్లిసిటీ దానికి పెద్దగా ఎవరు పట్టించుకోరు, దానికి ట్యాక్స్ ఉండదు. అదే ఇప్పుడు జిహెచ్ఎంసీ లోపల హోర్డింగ్స్ అవన్నిటికి కూడా పర్మిషన్ కావాలా, ట్యాక్సులు కావాలి. ఈ విధంగా చిన్నగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ కాకపోతే ఏంటంటే కలపడం వలన బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా ఇండస్ట్రీస్ రావచ్చు, అట్లాగే ఒక పెద్ద కార్పొరేషన్ తిరిగా ఉంటుంది,
ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇచ్చి దీన్ని నర్స్ చేసినట్టయితే బాగుంటుంది. లేనట్టయితే జిహెచ్ఎంసీతో తెలంగాణ ఫామ్ అయిన నుంచి మనం చూస్తున్నాము, ప్రజలకు ఎటువంటి లాభం కలగాలి. ఎన్నికలు వస్తాయి, కార్పొరేటర్స్ వస్తారు. ఇప్పుడు 150 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఒక మీనింగ్ఫుల్ మీటింగ్ కాలేదు. మీనింగ్ఫుల్ ప్రజల యొక్క సమస్యల గురించి ఏ కార్పొరేటర్ మాట్లాడలేదు. అస్తమానం ఈ పార్టీ ఆ పార్టీ కొట్లాడుకున్నట్టుకే సరిపోయిందనమాట. సో వీళ్ళు కార్పొరేటర్స్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చినట్టయితే బాగుంటుంది. సో ఇది ఇటు 27కు సంబంధించినటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి సో సరైనటువంటి ఫండ్స్ గవర్నమెంటు జిహెచ్ఎంసీకి రిలీజ్ చేసి, అలాగే జిహెచ్ఎంసీకి కొన్ని సపరేట్గానే కొన్ని వర్గాలుగా, అంటే ఇప్పుడు ఎలాగైతే ట్రై కమిషనరేట్ ఉన్నదో పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి ట్రై కమిషనరేట్ ఉందో అదే విధంగా కూడా జిహెచ్ఎంసీలో కూడా కొన్ని భాగాలుగా చేసి ఖచ్చితంగా పరిపాలిస్తే మాత్రం మంచి వ్యవస్థీకరణ చేసుకోవచ్చు అంటూ కూడా మనకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో విజయ్ బిగ్ టీవీ.